అనతి కాలంలోనే అధికార పార్టీలో కీలక నేతగా ఎదిగారు. లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమితులయ్యారు. పార్టీ అధినేత దగ్గర నుంచి మార్కులు కొట్టేశారు. గతంలో తాను వద్దనుకొని వచ్చిన పార్టీని జిల్లాలో సమూలంగా పెకిలించే పనిలో ఉన్నారు. అధికార పార్టీలోకి నేతలను తీసుకొస్తూ ఆ పార్టీకి అడ్రస్ గల్లంతు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా చూద్దాం. లావు శ్రీకృష్ణదేవరాయలు 2019లో వైసీపీ నుంచి నర్సరావుపేట ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీలో చేరారు. తనతో పాటు కొంతమంది వైసీపీ నేతలను కూడా టీడీపీలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అధినేతకు దగ్గరైన ఆయన టీడీపీకి లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వైసీపీలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు నాడు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పొసిగేది కాదు. ఆ ఎమ్మెల్యేలు శ్రీకృష్ణదేవరాయలపై ఆగ్రహంతో ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నాడు వైసీపీలో ఉన్న నేతలతో సన్నిహితంగా ఉండటం నాటి ఎమ్మెల్యేలకు నచ్చేది కాదు. ఫలితంగా పార్టీ కంటే శ్రీకృష్ణదేవరాయలను విమర్శించేందుకు వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు తన వర్గంగా ముద్రపడిన మక్కెన మల్లికార్జునరావు, గురజాల నేత జంగా కృష్ణమూర్తిని సైతం తనతో పాటు టీడీపీలోకి తీసుకెళ్లారు. వారికి గుర్తింపిస్తూ పదవులు ఇప్పించారు. ఇక మాజీ మంత్రి విడుదల రజని, శ్రీకృష్ణదేవరాయల మధ్య గ్యాప్ ఉండేది. అయితే అదే చిలుకలూరిపేట నియోజకవర్గ నేత మర్రి రాజశేఖర్ సైతం నాటి నుంచి శ్రీకృష్ణదేవరాయలతో సఖ్యతగా ఉండేవారు. కొద్ది రోజుల క్రితం మర్రి రాజశేఖర్ని సైతం శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు వైసీపీలో ఉన్న సమయం నుంచి తనతో దగ్గరగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావును సైతం టీడీపీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీ పూర్తిగా బలోపేతం అవుతుందనేది ఎంపీ అంచనా. అదే సమయంలో వైసీపీకి నాయకత్వ సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తిగా టీడీపీ ఏకఛత్రాధిపత్యం కొనసాగేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇక తన పార్లమెంటు పరిధిలో ముందుగా ప్రత్యర్థి పార్టీకి చిరునామా గల్లంతు చేయడంతో పాటు తన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శ్రీకృష్ణదేవరాయలు అడుగులు వేస్తున్నారట.